వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. బెంగాల్లో జాతీయవాద ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం వేగంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇకపై అన్ని మదర్సాలలో కూడా ప్రతిరోజు ఖచ్చితంగా వందే మాత్రం ఆలపించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మదర్సా విద్యా డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో బెంగాల్లోని సాధారణ పాఠశాలలకు ఇప్పటికే వర్తిస్తున్న నిబంధన ఇకపై మదర్సాలకు కూడా వర్తించనుంది. మే 19, 2026 నాటి అధికారిక ఉత్తర్వుల ప్రకారం మైనారిటీ వ్యవహారాలు మరియు మదర్సా విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ మదర్సాలలో, గుర్తింపు పొందిన ప్రభుత్వ సహాయక మదర్సాలలో, ఆమోదిత ఎంఎస్కేలలో, ఆమోదిత ఎస్ఎస్కేలలో మరియు గుర్తింపు పొందిన ప్రభుత్వ సహాయం లేని మదర్సాలలో వందే మాత్రం ఆలపించడాన్ని ఇప్పుడు తప్పనిసరి చేశారు. గతంలో జారీ చేసిన అన్ని ఉత్తర్వులు మరియు ఆచరణలను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మదర్సాలలోనూ తరగతులు ప్రారంభించడానికి ముందు జరిగే ప్రార్థనా సమావేశాల సమయంలో వందే మాత్రం ఆలపించడాన్ని తక్షణమే అమలయ్యేలా తప్పనిసరి చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఏదేమైనా కానీ ఇలాంటి ప్రభుత్వాలు కావాలబ్బా. సువేందు అధికారి కూడా అతి త్వరలోనే దేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రులుగా మారతారని అనిపిస్తుంది ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అంటే రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.